28,000 కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఇప్పటికీ సైకిల్ మీదే ప్రయాణం చేస్తారు. పేరు శ్రీధర్ వెంబు. ఈయన తమిళనాడులోని తంజావూరులో 1968లో జన్మించారు. ఆయన తండ్రి చెన్నై హైకోర్టులో స్టెనోగ్రాఫర్గా పనిచేశారు. ఆయన తల్లి గృహిణి. ఈయన చిన్ననాటి నుండి ప్రభుత్వం బడులోనే చదివాడు. ఐఐటి జేఈఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 27వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత ఆ పై చదువులను ప్రిస్టన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే 1994లో క్వాల్కామ్లో పనిచేశారు. అయితే ఆయనకు చిన్నతనం నుంచి ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని కోరికుండేది. అందుకే మంచి జీతం వచ్చే జాబ్ను వదిలిపెట్టారు. 2021లో ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంట్నెట్ అనే కంపెనీ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో జోహో డొమైన్ నెమ్ము అనే కంపెనీని శ్రీధర్ వెంబు కొనుగోలు చేసి 2009లో తన కంపెనీలో అడ్వెంట్నెట్ కంపెనీని విలీనం చేశారు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అంతేకాక 2021 నవంబర్ నాటికి జోహో కంపెనీ ఆదాయం $1 బిలియన్ చేరింది. కోవిడ్ టైంలో కూడా ఈ కంపెనీ భారీ లాభాలు పొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. అయినా సరే శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతమైన నికర ఆస్తి విలువ 28 కోట్లని అంచనా. మరి శ్రీధర్ వెంబు గారి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.